హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, ఈ వెనకున్న రాళ్ళు రెండు అబ్జర్వ్ చేయండి. ఇదొక రాయి, ఇదొక రాయి. ఈ మధ్యలో గ్యాప్ చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఈ విధమైన మన కంటికి కనిపించేది ఈ గ్యాప్ అనేది, ఈ రాయి అనేది చిన్నదైనా కూడా ఇదే టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది అండర్ గ్రౌండ్ లో చాలా లోతుగా చాలా పెద్ద పెద్ద గ్యాప్స్ ఉంటాయండి. సో ఇక్కడ కొట్టాం అనుకోండి బోర్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కొట్టాం అనుకోండి బోర్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఈ గ్యాప్ లో కొడితే బోర్ సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. చూడండి, ఈ స్ట్రక్చర్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం అంతా కొండంత గ్యాప్ లో ఎలా ఉంది. సో ఈ కొండ గ్యాప్ లో ఉండడం వల్ల మనకి ఏముంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్యాప్ లోని మనకి అండర్ గ్రౌండ్ లో సాయిల్ మిక్స్ అయ్యి, సో వాటర్ పడేటప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి, సో మనకి అదంతా ఒక క్యాచ్మెంట్ లా ఉంటదండి. గ్యాప్లు రాళ్ళ మధ్య గ్యాప్లు ఉన్నా కూడా. సో కరెక్ట్ గా రాయి మీద కానీ మనం పాయింట్ కొట్టాం అనుకోండి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ గ్యాప్ లో కొడితే మనకు వాటర్ వచ్చే అవకాశం ఉంటది. సో ఈ విధమైన స్ట్రక్చర్స్ అండర్ గ్రౌండ్ లో కూడా ఇదే విధంగా ఫార్మేషన్ అయి ఉంటదండి.